అనలాగ్ ఐఏఎస్ అకాడమీ. ఎవ్రీ ఇయర్ కూడా చాలా మంది స్టూడెంట్స్ ఈ అకాడమీ నుంచి కాంట్రిబ్యూట్ చేయబడుతున్నారు. 54 మంది మా అనలాగ్ ఐఏఎస్ అకాడమీ నుంచి సెలెక్ట్ అవడం జరిగింది. 958 లో 54 ఇక్కడి నుంచే ఉన్నారు. ఈ సంవత్సరం చూసుకుంటే మా అకాడమీ నుంచి టాప్ ర్యాంకర్ 9th ర్యాంకర్, 64 ర్యాంకర్ జయంత్ గారు కానీ, 72 ర్యాంకు, 73 ర్యాంకు, 75th ర్యాంక్, అట్లా ఆల్మోస్ట్ 54 మంది ఉన్నారు. తీసేసుకోండి సార్, అన్ని మీరే తీసేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను యాంకర్ శ్రీ. యూపీఎస్సీ సిఎస్సి 2025 ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. మెయిన్ గా ఈ సిచ్యువేషన్ లో మనం ఒక అకాడమీ గురించి స్పెషల్గా మాట్లాడుకోవాలి. అదే అనలాగ్ ఐఏఎస్ అకాడమీ. ఎందుకు ఈ అకాడమీ గురించి మాట్లాడుకోవాలి అంటే ఎవ్రీ ఇయర్ కూడా చాలా మంది స్టూడెంట్స్ ఈ అకాడమీ నుంచి కాంట్రిబ్యూట్ చేయబడుతున్నారు. మెజారిటీ ఆఫ్ పీపుల్ అని చెప్పుకోవచ్చు. సో మరి ఇంత మెజారిటీ ఆఫ్ పీపుల్, ఎంత మెజారిటీ అంటే 24 ఇయర్స్లో 750+ స్టూడెంట్స్ అయితే ఈ అకాడమీ నుంచి కాంట్రిబ్యూట్ అయ్యారు. సో స్పెషల్గా మాట్లాడుకోవాల్సిందే కదా. మరి ఈ ఇయర్ కూడా అంటే 2025 రిజల్ట్స్లో కూడా ఎంతమంది స్టూడెంట్స్ ఇక్కడ నుంచి సెలెక్ట్ అవ్వడం జరిగింది, పాస్ అవ్వటం జరిగింది. అలాగే ఇంతమంది స్టూడెంట్స్, మెజారిటీ స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ని అంత ఈజీగా ఎలా క్రాక్ చేయగలుగుతున్నారు. మరి దీని అంతటికీ కారణమైన అనలాగ్ ఐఏఎస్ అకాడమీ ఫౌండర్ అండ్ డైరెక్టర్ శ్రీకాంత్ వినుకోట సార్ ఉన్నారు నాతో పాటు. మరి ఆయన డైరెక్ట్ గా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. నాకు ఎంతో నంబర్ తెలియదు ఎంత మంది క్రాక్ చేశారు ఇయర్ అనేది, బట్ అది బిగ్గర్ నంబర్ అయ్యి ఉంటుందని ముందే కంగ్రాచులేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఎంతమంది ఇయర్ అంటే యూపీఎస్సీ సిఎస్సి 2025 రిజల్ట్స్ లో ఎంతమంది స్టూడెంట్స్ అకాడమీ నుంచి కాంట్రిబ్యూట్ అయ్యారు? మీరు ఇప్పటివరకు చాలా మంది స్టూడెంట్స్ ఇచ్చారు, చాలా మంది చాలా మంచి మంచి పొజిషన్స్ లో ఉన్నారు. సో ఈ ఇయర్ గురించి చెప్పండి సార్. ఈ సంవత్సరం అంటే సిఎస్సి 2025 ఎగ్జామ్ సంబంధించి 2026 లో ఈ మార్చ్ లో రిజల్ట్స్ వచ్చాయి. ఈ రిజల్ట్స్ లో మొత్తము 958 మంది ర్యాంకర్స్ ఉండటం జరిగింది. అయితే ఇందులో 54 మంది మా అనలాగ్ ఐఏఎస్ అకాడమీ నుంచి సెలెక్ట్ అవడం జరిగింది. 54 స్టూడెంట్స్ 958 లో 54 ఇక్కడి నుంచే ఉన్నారు. అవునండి. వావ్, గ్రేట్ సార్. మళ్ళీ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ఇన్ఫాక్ట్ ప్రతి సంవత్సరము మా అనలాగ్ ఐఏఎస్ అకాడమీ నుంచి కనీసం 50 నుంచి 60 మంది ప్రతి సంవత్సరం సెలెక్ట్ అవుతూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం చూసుకుంటే మా అకాడమీ నుంచి టాప్ ర్యాంకర్ 9th ర్యాంకర్ ఆస్థా జైన్ అని, అలానే 64 ర్యాంకర్ జయంత్ గారు కానీ, అలానే 72 ర్యాంకు, 73 ర్యాంకు, 75th ర్యాంక్, అట్లా ఆల్మోస్ట్ 54 మంది ఉన్నారు అన్నమాట. తీసేసుకోండి సార్, అన్ని మీరే తీసేసుకోండి. అసలు ఎలా సార్, అసలు ఇప్పటి వరకు కూడా నేను చెప్పినట్టు 750+ మెంబర్స్ ని మీరు కాంట్రిబ్యూట్ చేశారు. మీరు అసలు ఎలా పాసిబుల్ అవుతుంది సార్? ఇంత బిగ్గర్ నెంబర్, ఇంత మెజారిటీ పీపుల్ ని మీరు ఇవ్వడానికి మీరు ఎంత కష్టపడుతున్నారు? వాళ్ళు ఎంత ఈజీగా ఎలా క్రాక్ చేయగలుగుతున్నారు? ఏంటి రీజన్ సార్ ఇక్కడికి రాగానే అంత ఈజీగా వాళ్ళ ఫార్మాట్ కి చేంజ్ అయిపోవడానికి? చాలా సింపుల్ అండి బేసికల్గా. ఎందుకంటే ఇప్పుడు మనము ఒకసారి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూస్తే ఒక చిన్న అబ్జర్వేషన్ ఏంటంటే, గత 10 సంవత్సరాలుగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల నుంచి యాక్చువల్గా ర్యాంక్స్ తగ్గుతున్నాయి. మీకు యాక్చువల్గా 54 ర్యాంకులు చాలా ఎక్కువ అనిపిస్తుంది, కానీ అందులో చూసుకుంటే తెలుగు వాళ్ళు మాత్రం కేవలము 31 మాత్రమే ఉన్నారు. 11 మంది ఏపీ నుంచి, 20 మంది మన తెలంగాణ నుంచి ఉన్నారు. అంటే ఇది జస్ట్ 3.2% ఆఫ్ ద టోటల్ రిజల్ట్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్. అంటే గత 4-5 సంవత్సరాలుగా చూసుకున్నా గానీ 30, 35, 40 మంది కన్నా ఎక్కువ లేరు తెలుగు వాళ్ళు. ఎందుకంటారు సార్ తగ్గడానికి రీజన్ ఏంటి? దీనికి మెయిన్ రీజన్ వచ్చేసరికి తెలియాలి అంటే ఒక్కసారి మనము ప్రీవియస్ 20-30 ఇయర్స్ నుంచి ఏం జరుగుతుందో తెలియాలి మనకి. ఏంటంటే 99, 2000 వరకు మన తెలుగు రాష్ట్రాల నుంచి 8 to 10% రిజల్ట్ ఉండేది. 8 to 10% అంటే 1000 పోస్టులు ఉంటే అందులో 80 నుంచి 100 ర్యాంకులు తెలుగు వాళ్ళు మాత్రమే ఉండేవాళ్ళు. ఓన్లీ తెలుగు వాళ్ళు అంత ఎక్కువ మంది ఉండేవాళ్ళు. అందుకే ఇప్పుడు చూసుకుంటే మనము సీనియర్ మోస్ట్ ఐఏఎస్లు, ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అయితే 2000 నుంచి 2010 వరకు చూసుకుంటే తెలుగు వాళ్ళ ఫైనల్ సెలక్షన్స్ యొక్క సంఖ్య తగ్గుతూ వచ్చింది. తగ్గుతూ ఎంతవరకు వచ్చింది అంటే 1.62% పడిపోయింది.
2009 2010 లో చూసుకుంటే 2% కి 2%. దానికి ఏకైక రీజన్ వచ్చేసరికి ఎప్పుడైతే మన దగ్గర మంచి మంచి ర్యాంక్స్ వస్తున్నాయో 2001 వరకు, ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో స్టూడెంట్స్ ఎక్కువ మంది జాయిన్ అవటము ఇన్స్టిట్యూట్స్ లో, అలానే ఎక్కువ మంది ప్రిపేర్ అవటము, దాంతో పాటుగా టీచర్స్ లో కూడా మన తెలుగు టీచర్స్ ఎవరైతే ఉన్నారో సివిల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్స్ లో ఆ ఫ్యాకల్టీలో ఒక కైండ్ ఆఫ్ కాంప్లసెన్సీ రావటము. కాంప్లసెన్సీ అంటే మనం చెప్తుంది బాగా ఉంది, బాగా ర్యాంకులు వస్తున్నాయి, ఇంతకన్నా చెప్పాల్సిన అవసరం లేదనుకోవటం. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే యూపీఎస్సీ వాళ్ళు ప్రతి సంవత్సరము క్వశ్చన్స్ అడిగే విధానం మారుస్తూ వస్తున్నారు. ప్రతి సంవత్సరం మారుతూనే ఉంటుంది. ఈ సంవత్సరం అడిగే విధానము నెక్స్ట్ సంవత్సరం ఉండదు, ఆ నెక్స్ట్ సంవత్సరం మళ్ళీ మారిపోతుంది. ఇలా మారిపోతున్న తరుణంలో టీచర్స్ కూడా పిల్లలకి క్లాస్ లో చెప్పేటప్పుడు ఏ విధంగా అయితే యూపీఎస్సీ వాళ్ళు ప్రశ్నలు అడిగే విధానాన్ని మారుస్తున్నారో మన టీచింగ్ మెథడాలజీ కూడా అలానే ఉండాలి. కానీ టీచర్స్ అలా లేరు. దానివల్ల ర్యాంకులు స్లోగా తగ్గుతూ 2010 సమయానికి 1.6 to 2% అంటే మినిమల్ అన్నమాట. ఆ టైంలో 2010లో నేను రియలైజ్ అయింది ఏంటంటే ఇట్లయితే కష్టము, మన తెలుగు వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ బ్యూరోక్రసీలు ఎక్కువ మంది ఉండాలి అంటే ఖచ్చితంగా మనము సివిల్ సర్వీసెస్ లో ర్యాంకులు పెంచుకోవాలి. సో పెంచుకోవడానికి అప్పుడు నేనేం చేశానంటే 2010లో ఇండియాలో ఉన్న బెస్ట్ టీచర్స్ సివిల్ సర్వీసెస్ కానీ ఎక్కడున్నారో చూసుకున్నాను. వాళ్ళు ఎక్కువ మంది ఢిల్లీలో ఉండేవాళ్ళు, కొంతమంది బెంగళూరులో ఉన్నారు, కొంతమంది ఒకరిద్దరు హర్యానాలో ఉన్నారు, ఒకరిద్దరు మన జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నారు, కొంతమంది యూపీలో ఉన్నారు, కొంతమంది బెంగాల్లో ఉన్నారు. నేనేం చేశానంటే ఒక్కొక్క సబ్జెక్ట్ లో ఇద్దరిద్దరు చొప్పున సెలెక్ట్ చేసుకొని వాళ్ళందరినీ హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఫ్యాకల్టీ ఉన్న వాళ్ళందరూ కూడా ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు. కరెక్ట్ అండి. ఢిల్లీ నుంచి ఫ్యాకల్టీలు తీసుకొచ్చి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కోచింగ్ ఇప్పించడం జరిగింది. దానివల్ల ర్యాంక్స్ అన్నవి అప్పట్లో 1.6 to 2% అంటే 1000 ర్యాంకులకు గాను 1000లో ఒక 16 మంది 19 మంది 20 మందే ఉండేది. అది చిన్నగా పెరుగుతూ 40, 50, 60, 70 వరకు కూడా రావడం జరిగింది. అలా పర్సంటేజ్ పెంచుకుంటూ వచ్చాం. అది ఎప్పటి వరకు 2019, 2020 వరకు జరిగింది. ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో 2020లో పరిస్థితులు అన్ని తారుమారైపోయి ఆన్లైన్ రావడం జరిగింది. ఎప్పుడైతే ఆన్లైన్ వచ్చిందో మన పిల్లలు ఇండియా మొత్తంలో అందరూ ఎక్కువగా ఆన్లైన్ మీద డిపెండ్ అవ్వడం జరిగింది. అంటే ఆన్లైన్ డిపెండ్ అవడంలో తప్పేం లేదు, కానీ అయితే ఈ మంచి గైడెన్స్ అన్నది, తర్వాత మంచి టీచర్స్ అవైలబిలిటీ అన్నది మీకు ఆన్లైన్లో అంత ఎక్కువగా దొరకదు. రెండోది, మీరు ఆన్లైన్లో క్లాసులు వింటారే తప్ప తర్వాత చేయాల్సిన ప్రక్రియ ఒకటి ఉంటుంది. అంటే ఒక స్టూడెంట్ అన్న వాళ్ళు సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను క్లాసులు అటెండ్ అయితే సరిపోతుంది అనుకుంటే అది ఒక భ్రమ మాత్రమే. క్లాస్ అటెండ్ అయిన తర్వాత చేయాల్సినవి చాలా ఉంటాయి. అవన్నీ మీరు ఒక ఆఫ్లైన్ లో ఇన్స్టిట్యూట్కి వస్తేనే తెలుస్తాయి. ఆన్లైన్ లో ఉండి మీ ఇంట్లో 4 గోడల మధ్య మీరు మీ కంప్యూటర్ ఆన్ చేసుకొని లేదా మీ మొబైల్ ఓపెన్ చేసుకొని మీరు ఆన్లైన్లో క్లాసెస్ ఇంటే సరిపోదు అనమాట. చాలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ప్రతిరోజు గైడెన్స్ అవసరం అవుతుంది, మెంటర్షిప్ అవసరం అవుతుంది. ప్రతిరోజు మీరు ఏ పుస్తకం చదవాలి, ఏ పుస్తకం చదవకూడదని చెప్పే ఒక గైడ్ కావాలి. తర్వాత మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి డైలీ టెస్ట్ కావాలి. ఈ డైలీ టెస్ట్ ఓన్లీ ఆబ్జెక్టివ్ బిట్సే కాదు, డిస్క్రిప్టివ్ ఆన్సర్ రైటింగ్ కూడా ఉంటుంది. సివిల్ సర్వీసెస్ లో ప్రిలిమ్స్ లో ఆబ్జెక్టివ్ బిట్స్ ఉంటే మెయిన్స్ లో డిస్క్రిప్టివ్ ఉంటుంది. ఈ డిస్క్రిప్టివ్ ఆన్సర్ రైటింగ్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది మన తెలుగు పిల్లలు డిస్క్రిప్టివ్ ఆన్సర్ రైటింగ్ లో చాలా వీక్ ఉంటారు. ఎందుకంటారు సార్? ఎక్కువ మంది సైన్సెస్ వైపు వెళ్తారు కదా. మన వాళ్ళు ఎక్కువ ఇంజనీర్లు, డాక్టర్లే కదా. ఇంజనీరింగ్ డాక్టర్లో రైటింగ్ ప్రాక్టీస్ అవసరం లేదు. వాళ్ళకి ఒక క్వశ్చన్ కి ఆన్సర్ 4 బుల్లెట్ పాయింట్స్ చెప్తే సరిపోతుంది. లేదా మ్యాథమెటిక్స్ అనుకోండి, మ్యాథమెటిక్స్ లో ఎట్లుంటుందంటే క్వశ్చన్ కి ఫైనల్ ఆన్సర్ కరెక్ట్ అయితే చాలా మార్కులు వేస్తారు. సో మీరు ఒక డిస్క్రిప్ట్ అంటే హ్యుమానిటీస్, ఆర్ట్స్ సబ్జెక్ట్స్ లైక్ కాన్స్టిట్యూషన్, పాలిటీ కానీ, లేదా జాగ్రఫీ కానీ, హిస్టరీ కానీ, ఎకనామిక్స్ కానీ, సొసైటీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, లేదంటే ఎనీ అదర్ ఇష్యూ, కరెంట్ అఫైర్స్ తీసుకున్నా కానీ వీటన్నిటిని మనము సైన్స్ లో ఉండదు. అది హ్యుమానిటీస్, ఆర్ట్స్ సబ్జెక్ట్స్ అవటం వల్ల వాటిని ఆన్సర్ రూపంలో ఎక్స్ప్రెస్ చేసే విధానం వేరుంటుంది. అది అన్ని అబ్స్ట్రాక్ట్ ఉంటాయి. అవి వాటిని ఆలోచించి కాంక్రీట్ గా మన మైండ్ లో పిక్చరైజ్ చేసుకొని అప్పుడు ప్రాపర్ గా ఆన్సర్ రాయాలి. ఆన్సర్ రైటింగ్ లో మళ్ళీ టెక్నిక్స్ ఉంటాయి. మీకు తెలిసినట్టు బుల్లెట్ పాయింట్స్ టప్ప రాసుకుంటే మార్కులు రావు. దానికి టెక్నిక్స్ ఉంటాయి. మళ్ళీ ఇవన్నీ ఎలా తెలుస్తాయి మీకు? ఈ 4 గోడల మధ్య కూర్చొని మీరు ఆన్లైన్ లో చూస్తే కుదరదు. ఇవన్నీ కావాలి అంటే ఖచ్చితంగా మీరు
ఒక గైడెన్స్, ఒక మెంటర్షిప్ సపోర్ట్ కావాలి. బెస్ట్ ఏంటంటే ఒక ఇన్స్టిట్యూట్ యొక్క సపోర్ట్ ఉంటే, ఒక అకాడమీ సపోర్ట్ ఉంటే మీకు ఇవన్నీ షార్ట్ కట్ పద్ధతిలో అన్ని ఒకే దగ్గర అవైలబుల్ ఉంటాయి. వీటన్నిటిని మేము 2010 నుంచి స్టార్ట్ చేసాము. 2020లో ఎప్పుడైతే కరోనా వచ్చి పిల్లలు ఆన్లైన్కి వెళ్ళటం స్టార్ట్ అయిందో, నిజం చెప్పాలి అంటే మన తెలుగు వాళ్ళ ర్యాంకులు తగ్గుతూ వస్తున్నాయి. ఈ రోజు 31 ర్యాంకులే ఉన్నాయి. 958లో 31 ర్యాంక్సే తెలుగు వాళ్ళు అవటం అన్నది, అది నిజంగా చెప్పాలి అంటే చాలా బాధగా ఉంది నాకు. మనం కనీసం 10% అంటే 95 మంది నుంచి 100 మంది మన తెలుగు వాళ్ళు ఉండాల్సిన దగ్గర 31 ఉన్నారు అంటే నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది. అయితే ఏదైతే నేను అప్పుడు 2010లో కొత్త పద్ధతులు తీసుకొచ్చి, కొత్త టీచర్స్ని తీసుకొచ్చి మన తెలుగు వాళ్ళ సక్సెస్ రేట్ పెంచుకుంటూ వెళ్ళామో, అలాంటి పద్ధతి ఇప్పుడు మళ్ళీ మేము స్టార్ట్ చేస్తున్నాం. అగైన్ వీఆర్ స్టార్టింగ్. ఇన్ని రోజులు మీరు అనొచ్చు ఏమనంటే, మరి ఈ గత 5 సంవత్సరాలుగా ఏం చేస్తున్నారు అంటే, 5 సంవత్సరాలు అందరూ ఆన్లైన్కి వెళ్ళిపోయారు. ఇప్పుడిప్పుడే అందరూ రియలైజ్ అవుతున్నారు ఆన్లైన్ తో సివిల్ సర్వీసెస్ కొట్టడం కష్టము. ఆన్లైన్ లో సెల్ఫ్ స్టడీ మాత్రమే చేసి సివిల్ సర్వీసెస్ కొట్టడం, క్రాక్ చేయడం చాలా కష్టము. ఇప్పుడిప్పుడే అందరూ తెలుసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే అందరూ బయటకు వచ్చి ఆఫ్లైన్ క్లాసెస్, కోచింగ్ క్లాసెస్కి వస్తున్నారు. సో ఈ సందర్భంలో నేనేమనుకుంటున్నాను అంటే, అనలాగ్ ఐఏఎస్ అకాడమీ తరపు నుంచి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ టీచర్స్ ఇన్ ఇండియా, ఢిల్లీ నుంచి, బెంగళూరు నుంచి, ఒకరిద్దరు హైదరాబాద్ లో కూడా మంచి టీచర్స్ ఉన్నారు, అలానే కల్కటా నుంచి వస్తున్నారు, ఇండోర్ నుంచి వస్తున్నారు. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ టీచర్స్ ఫ్రమ్ ఇండియా వాళ్ళని తీసుకొచ్చి హైదరాబాద్ లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కోర్స్ ని తయారు చేస్తున్నారు. అంటే ఇక దీన్ని మించిన తిరుగులేని కోర్సు ఇంకోటి ఉండదు అన్నమాట, ఇంకెక్కడ ఉండదు. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కోర్స్. మీరు ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏంటంటే, నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ టు కమ్ తెలుగు వాళ్ళ పర్సంటేజ్ పెరుగుకుంటే వెళ్ళాలి. అదే నా జయం. 31 కాదు నాకు కావాల్సింది, నాకు కావాల్సింది 100+ ర్యాంక్స్. 31 పక్కన 0 పెడదాం సార్, 310 అయిపోతారు. 310 తెలుగు వాళ్ళు అంటే మరీ కష్టం అండి. ఎందుకంటే మొత్తం తెలుగు వాళ్ళు అయిపోతారు అంతే కదా. సో అట్లీస్ట్ 10% అన్నది మన తెలుగు వాళ్ళ ఒకప్పుడు మనం తెచ్చుకున్నదే, ఇదేదో కొత్త విషయం కాదు నేను చెప్తుంది. ఒకప్పుడు మనం తెచ్చుకున్నాము. 20-25 ఇయర్స్ బ్యాక్ మన తెలుగు వాళ్ళు 8-10% ఉన్నారు. వై డోంట్ వి బ్రింగ్ బ్యాక్ ద సేమ్ లెగసీ అన్నది నా ఉద్దేశం. సూపర్ సార్. సో ఇందాక ఒక జర్నీ అన్నారు మీరు, 20 ఇయర్స్ బ్యాక్ నుంచి మనం మాట్లాడుకోవాలి అని చెప్పారు. సో మీకు అప్పటి స్టూడెంట్స్, ఇప్పటి స్టూడెంట్స్ మీ ఎక్స్పీరియన్స్ లో చాలా మందిని చూసుంటారు. సో ఈ జర్నీలో మీరు చూసిన డిఫరెన్సెస్ ఏంటి సార్ వాళ్ళలో? స్టూడెంట్స్ లో యాక్చువల్గా ప్రామినెంట్ గా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయండి. ఒకప్పుడు నేను చదువుకున్నప్పుడు కానీ, నేను కోచింగ్ క్లాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత నా స్టూడెంట్స్ కానీ వాళ్ళని చూసుకుంటా ఉంటే, వాళ్ళకి అప్పట్లో మనకి కోచింగ్ ఫెసిలిటీస్ తక్కువ. ఏ కోచింగ్కి వెళ్ళాలో కూడా తెలియదు వాళ్ళకి. మనకు అప్పుడు ఇంటర్నెట్ ఫెసిలిటీ చాలా తక్కువ, గైడెన్స్ ఇచ్చేవాళ్ళు తక్కువ. ఉన్నా కానీ సీనియర్స్, నాలాంటి వాడు నేనే ఉన్నాను. నేను ఫస్ట్ అటెంప్ట్ లో ఐఏఎస్ అయిపోతానని గ్యారంటీగా అనుకున్న వాడిని, నా గురించి తెలిసిన వాళ్ళందరూ నమ్మినవాడు. అయినా కానీ నా అటెంప్ట్స్ అన్ని అయిపోయినా కానీ, నేను 3 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ ఐఏఎస్ సాధించలేకపోయాను. కేవలం ఒకే ఒక్క రీజన్, సరైన గైడెన్స్ టైమ్లీ దొరకపోవడం. తర్వాత దొరకడంలో ఉపయోగం లేదు. మనకి అటెంప్ట్స్ ఉన్న టైంలోనే మనకు సరైన గైడెన్స్ కావాలి. ఆ రాంగ్ గైడెన్స్ వల్ల నేను సక్సెస్ కాలేకపోయాను. సో అలాంటి రాంగ్ గైడెన్స్ ఉండకూడదు నా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకన్నా ఉద్దేశంతో నేను క్లాసెస్ స్టార్ట్ చేసి కరెక్ట్ గైడెన్స్ ఇస్తూ ఇక్కడ తీసుకొచ్చాము. అప్పటి పిల్లలు ఏంటంటే, ఏదైనా కానీ కష్టపడి సాధిద్దాము, రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి, మనకి ఉన్న రిసోర్సెస్ లో నుంచి బెస్ట్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అని అనుకొని సాధించిన వాళ్ళు ఎక్కువ. అప్పుడు తెలివితేటలు ఉన్నాయి, హార్డ్ వర్క్ ఉంది, కానీ ఏమి చదవాలి, ఏమి చదవకూడదు అన్న 2 విషయాలు తెలియాలి. ఏమి చదవాలి అన్నది చాలా చిన్నది, ఎందుకంటే సిలబస్ ఇచ్చారు మనకి, ఆ సిలబస్ లో నుంచే క్వశ్చన్స్ వస్తాయి. ఏమి చదవకూడదు అన్నది చాలా పెద్దది. ఇది ఎందుకు చాలా పెద్దదైందంటే ఇంటర్నెట్ వల్ల అయింది. ఇంటర్నెట్ వల్ల మీరు వెళ్ళి మాన్సూన్స్ ఇన్ ఇండియా అని కొట్టారు అనుకోండి, అదొక పెద్ద మహాసముద్రం ఇస్తుంది. కానీ మనకు కావాల్సింది కొద్దిగే, ఆ కొద్దిగా తెలుసుకుంటే సరిపోతుంది. మన పిల్లలు ఏం చేస్తుంటారంటే, ఈ మధ్య కాలం పిల్లలు, మన మాన్సూన్స్ ఇన్ ఇండియా వాడు కూడా కొడతాడు, మన క్లాస్ లో చెప్పినా కానీ ఇంటర్నెట్ లో వెళ్ళి కొడతాడు, గూగుల్ సెర్చ్ చేస్తాడు. ఈ మధ్య చాట్ జీపీటీ వచ్చింది కాబట్టి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. సో వాళ్ళు ఆ మహాసముద్రంలో మునిగిపోయి రీసెర్చ్ చేస్తూ ఉంటారు. సో అప్పటి పిల్లలకి రీసెర్చ్ చేయడానికి టైం లేదు, ఇప్పటి పిల్లలకి రీసెర్చ్ చేయడానికి చాలా స్కోప్ ఎక్కువ ఉంది. రెండోది ఏంటంటే, అప్పటి పిల్లలు ఏదైనా కానీ కష్టపడి సాధించాలని తప్పన ఎక్కువ. ఇప్పటి పిల్లలు ఏంటంటే ఎక్కువగా షార్ట్ కట్స్ ఎదుగుతున్నారు. షార్ట్ కట్స్ అంటే, నేను ఈ సంవత్సరం మొదలెడితే నెక్స్ట్ సంవత్సరం ఐఏఎస్ అయిపోయి ఉండాలి, దానికి మీరేం చేస్తారో చెప్పండి అంటాడు. మీకు ఎన్ని డబ్బులు కావాలో చెప్పండి, నేను ఇస్తాను. అట్లా వస్తారా సార్? చాలా మంది ఉంటారు.
పేరెంట్స్ కూడా వచ్చి అడుగుతారు ఇట్లాంటివి. ఓకే. పేరెంట్స్ కూడా వచ్చిందంటే మా అబ్బాయి ఎట్లా ఐఏఎస్ అవ్వాలని అంటారు. ఇంతకీ మీ అబ్బాయి అనుకుంటున్నాడు, మీరు అనుకుంటున్నారంటే ప్రస్తుతానికైతే నేను అనుకుంటున్నాను, కానీ అవ్వాల్సింది మా అబ్బాయి అంటారు. వాళ్ళకి సెల్ఫ్ ఇంట్రెస్ట్ లేకపోతే ఎలా సార్? ఎగ్జాక్ట్లీ. సెల్ఫ్ ఇంట్రెస్ట్ లేకున్నా కానీ ఫోర్స్ఫుల్ గా పేరెంట్స్ తమ పిల్లల్ని ఒక ఐపీఎస్ ఆఫీసర్ చేద్దామన్న ఒక లక్ష్యంతో మా దగ్గరకు వచ్చేవాళ్ళు చాలా మంది. చేయగలరంటారా అలా? కొంతవరకు సాధ్యమవుతుంది. ఎప్పుడు సాధ్యమవుతుందంటే పిల్లవాడు మా దగ్గరకు వచ్చి, అంటే అట్లీస్ట్ ఆ పిల్లవాడు ఏంటంటే ఒకసారి అయితే ప్రయత్నిద్దాం కదా, నేను సిన్సియర్గా నా ఎఫర్ట్స్ పెడతాను. నేను రావటం రావకపోవటం తర్వాత విషయం, కానీ నేను సిన్సియర్గా ఎఫర్ట్స్ పెట్టినప్పుడు, వస్తుందా రాదా అని పక్కన పెట్టినప్పుడు, నీ ఎఫర్ట్స్ ఇఫ్ స్లోలీ ఇఫ్ ఇట్ ఈస్ అలైన్ టువర్డ్స్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ యూ విల్ క్రాక్. స్లోగా మనకే ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. సివిల్ సర్వీసెస్ ఎలాంటిదంటే ఈ ప్రిపరేషన్ స్టార్టింగ్ లో మనకి ఏమీ అర్థం కాదు, ఎంత ప్రయత్నించా ఏమీ అర్థం కాదు. మనం ఎంత చెప్పినా కానీ వాడు అంతవరకు అర్థం చేసుకుంటాడు, బియాండ్ దట్ ఆలోచించలేడు. ఎందుకు అంటే వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్ అంతవరకే ఉంటుంది, థాట్ ప్రాసెస్ అంతవరకే ఉంటుంది. అప్పటిదాకా అకాడమిక్ సెక్టింగ్ నుంచి వచ్చాడు కాబట్టి అకాడమిక్స్ లో ఏంది, ఆ సిలబస్ లో ఏముంది, పుస్తకంలో ఏమి ఇచ్చారు, టెక్స్ట్ బుక్ లో ఏముంది, అంతవరకు చదువుకొని ఎగ్జామ్ లో ఏం పడుతాడో చూసుకుంటాం, వెళ్తాం, రాస్తాం, మార్కులు వస్తాం, పాస్ అవుతాం, అంతవరకే. వస్తే ఫస్ట్ డివిజన్ కూడా వస్తుంది, కొంతమంది గోల్డ్ మెడలిస్ట్ కూడా అవుతారు. కానీ సివిల్ సర్వీసెస్కి అది కుదరదు, అది ఏ మాత్రం సరిపోదు. మీరు ఆలోచించే విధానం ఇంపార్టెంట్. మీరు అనలిటికల్ థింకింగ్ అంటే ఒక కాన్సెప్ట్ని పట్టుకొని ఒక ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు, ఎట్లా అప్లై చేయొచ్చు అన్న నాలెడ్జ్ అవసరం. అంతేగాని కాన్సెప్ట్గా నేర్చుకుంటే వేస్ట్. దాన్ని ఎలా అప్లై చేసి ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలన్నది ఇంపార్టెంట్. ఆల్ అబౌట్ సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ and applying your understanding of knowledge to solve a problem. Okay. ప్రాబ్లమ్ సాల్వింగ్ నేచర్ మీలో లేదు అంటే, థాట్ ప్రాసెస్ లో లేదు అంటే యూపీఎస్సీ క్రాక్ చేయడం ఇంపాసిబుల్ అండి. కేవలం పుస్తకాలు చదువుకొని యూపీఎస్సీ క్రాక్ చేయడం అనేది జరిగే విషయం కాదు. అందుకే మీరు 4 గోడల మధ్య కూర్చొని ఎంత చదివినా కానీ సరిపోదు. అది మీరు బయటికి రావాలి, ప్రపంచంతో ఇంటరాక్ట్ అవ్వాలి, బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఆలోచించుకుంటూ నలుగురితో మాట్లాడుతూ ఉంటే అప్పుడు మీ మైండ్ కూడా బ్రాడెన్ అయ్యింది. మీరు క్లాస్లో స్టూడెంట్స్తోనే కాకుండా, టీచర్తోనే కాకుండా బయటకు వచ్చి మెంటర్స్తో మాట్లాడాలి, బయట వీలైతే ఇంకేమన్నా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయాలి, తర్వాత డిఫరెంట్ టెస్ట్ సిరీస్ రాయాలి. మనతో పాటు చాలామంది టెస్ట్ రాసినప్పుడు మనకి వాళ్ళకి మధ్య డిఫరెన్స్ తెలుస్తుంది. మనం బెటరా, వాళ్ళు బెటరా, మనం ఎందులో బెటర్ వాళ్ళకన్నా, లేదా మనకన్నా వాళ్ళు బెటర్గా ఆలోచిస్తున్నారా ఒక కాన్సెప్ట్ని అప్లై చేయడం. ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి అంటే మీరు బయటికి రావాలి, మీరు ఆఫ్లైన్కి రండి. ఆన్లైన్ వద్దు అని నేను ఖచ్చితంగా చెప్పను, కానీ మీరు ఆన్లైన్లో చేసినా కానీ ఇప్పుడు నేను చెప్తున్న పర్స్పెక్టివ్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఖచ్చితంగా మీరు కన్సిస్టెంట్గా డిసిప్లిన్గా చేయాలి, లేకపోతే అవదనమాట. సో మీ తెలుగు వారు ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు నాకు ఇంకో డౌట్ కూడా వచ్చింది సార్. ఈ ఎగ్జామ్స్లో మరి కొంతమందికి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉంటారు, తెలుగు ఉంటారు, డిఫరెంట్ పీపుల్ ఉంటారు. మరి ఆ మీడియం పీపుల్కి వాళ్ళకంటే ఒక్కొక్క పర్టికులర్ లాంగ్వేజ్ ఉన్న వాళ్ళకి ఏమైనా ఎక్స్ట్రా స్టడీ అనేది అవసరం అంటారా, లేకపోతే ఆ డిఫరెన్షియేట్ ఎలా సార్, ఎలా మేనేజ్ చేయగలరు? దానికి ఏమైనా స్పెషల్గా చెప్తూ ఉంటారా మీరు? మంచి ప్రశ్న అండి. చాలా మంది మీరు అన్నట్టు రీజనల్ లాంగ్వేజ్ నుంచి చాలా మంది వస్తుంటారు. తెలుగు వాళ్ళు మన ఇక్కడ హైదరాబాద్లో కాబట్టి తెలుగు వాళ్ళు, నేను చిన్నప్పుడు నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను, కానీ యూపీఎస్సీ అన్నది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎక్కువ సెలెక్ట్ అవుతూ ఉంటారు, లేదా కర్ణాటక నుంచి పిల్లలు వస్తుంటారు. నేను చిన్నప్పటి నుంచి కన్నడ మీడియంలో చదువుకున్నాను, మీరేమో ఇక్కడ ఇంగ్లీష్లో చెప్తా ఉన్నారు, మరి మా పరిస్థితి ఏంటి అంటే చాలా సింపుల్ అండి. యూపీఎస్సీకి లాంగ్వేజ్ బ్యారియర్ అంటూ ఏమి ఉండదు. ఈ లాంగ్వేజ్ వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి, ఈ లాంగ్వేజ్ వాళ్ళకి తక్కువ మార్కులు వస్తాయి అన్న భేదభావాలు ఏమీ ఉండవు. యూపీఎస్సీ అందరినీ ఒకేలా చూస్తుంది, ఈక్వాలిటీ ఫర్ ఆల్. అయితే ఇప్పుడు కోచింగ్ అయినా కానీ, లేదా మనం చదువుకునే మెటీరియల్ అయినా కానీ మన రీజనల్ లాంగ్వేజ్లో దొరికే అవకాశాలు చాలా తక్కువ యూపీఎస్సీకి సంబంధించి. యూపీఎస్సీకి సంబంధించి ఎలా ఉంటుందంటే మోస్ట్ ఆఫ్ ది మెటీరియల్ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది. మీరు న్యూస్ పేపర్ చదవాలన్నా కానీ ఇంగ్లీష్ పేపర్ చదువుతారు. తర్వాత మంచి పుస్తకాలు, స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంగ్లీష్లోనే దొరుకుతాయి. తెలుగు అకాడమీ వాళ్ళు కొంతవరకు కొన్ని పుస్తకాలు ప్రచురించారు, కానీ అవి సరిపోవు. మంచి పుస్తకాలు ఇంగ్లీష్లో ఉన్నాయి కాబట్టి స్టాండర్డ్ బుక్స్ మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్లో చదవాలి. అలాంటప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ 3 months డిఫికల్టీ ఉంటుంది. ఏంటా డిఫికల్టీ? మీరు ఇంగ్లీష్లో కంటెంట్ చదువుతారు, మెటీరియల్ చదువుతారు, దాన్ని తెలుగు అనుకోండి, తెలుగులోకి తర్జుమా చేసుకోవాలి, ట్రాన్స్లేషన్ చేసుకోవాలి. మేమేం చేస్తామంటే
కామన్ గా యూజ్ అయ్యే వర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ వర్డ్స్ అన్నిటిని తెలుగు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ మేము ముందే ఇచ్చేస్తాం పిల్లలు. మీరే ఇచ్చేస్తారు, మేమే ఇస్తాం. సెల్ఫ్ గా మీరు ప్రిపేర్ చేసి ఇస్తారు. మేము ప్రిపేర్ అయినప్పుడు మా జూనియర్స్ మా స్టూడెంట్స్ ప్రిపేర్ అయినప్పుడు వాళ్ళందరి దగ్గర కలెక్ట్ చేసిన టెర్మినాలజీస్ ఏవైతే ఉన్నాయో అవి మేము వాళ్ళకి ముందే ఇస్తాం. ఇచ్చినప్పుడు వాళ్ళకి ఒక 50% ఆఫ్ ది టాస్క్ సింప్లిఫై అయిపోతుంది. తర్వాత వాళ్ళు చదువుకునేటప్పుడు న్యూస్ పేపర్ చదివారు అనుకోండి, న్యూస్ పేపర్ చదివినప్పుడు మన టెర్మినాలజీ, ఇప్పుడు టెర్మినాలజీ నిఘంటువులు వచ్చేసినాయి మనకి. ఓకే, ఈ టెర్మినాలజీకి సంబంధించి వాళ్ళు చూసుకుంటారు, ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేసుకుంటారు, రాసుకుంటారు, లేదా ఇంగ్లీష్ నుంచి తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుంటారు, రాసుకుంటారు. వాళ్ళ ఓన్ నోట్స్ తయారు చేసుకోవాలి, ఆ ఓన్ నోట్స్ బాగా రివైజ్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఒక్కసారి ఒక 3 నెలలు కష్టపడ్డారో మీ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. 3 months కన్నా ఎక్కువ అవసరం లేదు ఇక్కడ. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూపీఎస్సీ వాళ్ళు క్వశ్చన్ పేపర్ అన్నది ఇంగ్లీష్ హిందీలో మాత్రమే ఇస్తారు. ఇంగ్లీష్ అండ్ హిందీ. సో మీరు క్వశ్చన్ చదివేటప్పుడు ఇంగ్లీష్ లోనే చదవాలి కాబట్టి ఇంగ్లీష్ పూర్తిగా అర్థం అవ్వాలి. క్వశ్చన్ అర్థమైతే కదా దానికి సంబంధించిన ఆన్సర్ కరెక్ట్గా రాయగలరు. అందుకోసం క్వశ్చన్ అర్థం అవ్వాలి అన్నా కానీ ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ నేర్చుకొని తీరాల్సిందే. నేను ఇంగ్లీష్ నేర్చుకోను అంటే కుదరదు, ఇంగ్లీష్ నేర్చుకోవాలి. రెండోది ఏంటంటే రీజనల్ లాంగ్వేజ్ సంబంధించి ఫైనల్ ఎగ్జామ్ నేను ఇంగ్లీష్లో రాయాలా తెలుగులో రాయాలి. మీకు ఏ లాంగ్వేజ్ కన్వీనియంట్ ఉంటే ఆ లాంగ్వేజ్లో రాసుకోవాలి. ఖచ్చితంగా రాయొచ్చు. యూపీఎస్సీ వాళ్ళు సెపరేట్ ఇవాల్యుయేటర్స్ ఉంటారు, తెలుగుకి సెపరేట్ గా ఉంటారు, ఇంగ్లీష్ కి సెపరేట్ గా ఉంటారు. ఎనీ అదర్ లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ అంటే అఫీషియల్ లాంగ్వేజెస్ అని కొన్ని ఉంటాయి, లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ లో ఉన్న లాంగ్వేజెస్ లో నుంచి ఏదో ఒక లాంగ్వేజ్ లోనే రాయాలి. అప్పుడు దానికి సంబంధించి ఇవాల్యుయేటర్ తో ఇవాల్యుయేషన్ చేస్తారు. సో తెలుగు మీడియం అన్న దాని మీద ఎక్కడ మీరు భ్రమ పడొద్దు. తెలుగు మీడియం వాళ్ళు కూడా మంచి మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు. నా టైంలో తెచ్చుకున్నారు. చివరికి ఈ సంవత్సరం కూడా రాము అనే ఒక అబ్బాయి తెలుగులో ఆన్సర్లు రాసి ర్యాంక్ సాధించాడు. తెలుగు మీడియంలో రాసి. సో మీడియం ఈజ్ నాట్ ఎ బ్యారియర్ హియర్. సూపర్ సార్. సో మీరు అంటే చెప్తున్న దాన్ని బట్టే నాకు మీరు ఏ విధంగా ప్రిపరేషన్ ఇచ్చారు, వాళ్ళు ఇంత మెజారిటీ పర్సన్ సెలెక్ట్ అవ్వడానికి ఏంటి రీజన్ అనేది ఐ కేమ్ టు నో సార్. అండ్ మీరు పర్టికులర్గా ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఎవ్రీ ఇయర్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక 50 to 60 పీపుల్ మీరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు గవర్నమెంట్కి. సో మనకు అందరికీ తెలిసిందే ఐఏఎస్ ఆఫీసర్స్ యొక్క వర్క్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో ఇప్పటికే మీ స్టూడెంట్స్ చాలా మంది మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు గవర్నమెంట్ లో. సో దానికి మీరు పర్సనల్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? నిజం చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు నేను టీచింగ్ లైన్లోకి వచ్చిన తర్వాత అంటే 2002లో టీచింగ్ స్టార్ట్ చేశాను. అదే సంవత్సరం ఇన్స్టిట్యూట్ కూడా పెట్టడం జరిగింది, అనలాగ్ ఐఏఎస్ అకాడమీ. ఆ రోజు నుంచి జనరల్గా ఏంటంటే ఎనీ టీచర్ ఇన్ సివిల్ సర్వీసెస్ లైన్లో వాళ్ళకి జనరల్గా ఒక డ్రీమ్ అయితే గ్యారంటీగా ఉంటుంది. ఏంటంటే నా స్టూడెంట్ ఆల్ ఇండియా ర్యాంక్ 1 సాధించాలి. ప్రతి టీచర్కి ఉంటుంది, ఇప్పుడిప్పుడే కొత్తగా వచ్చిన టీచర్కి కూడా ఉంటుంది. నా అదృష్టం ఏంటంటే స్టార్టింగ్లోనే నాకు ఆల్ ఇండియా ర్యాంక్ 1 వచ్చేసింది. 2006లో ఆల్ ఇండియా ర్యాంక్ 1 రేవు ముత్యాలరాజు, ఆయన ఆల్ ఇండియా ర్యాంక్ 1 తెలుగు రాష్ట్రాల నుంచి ఫస్ట్ టైం ఆల్ ఇండియా ర్యాంక్ 1 రావటము ఆ సంవత్సరమే జరిగింది. అతను 2004లో నా స్టూడెంట్ అనమాట, నా మ్యాథమెటిక్స్ ఆప్షనల్ సబ్జెక్ట్ స్టూడెంట్. సో 2006లో ఆల్ ఇండియా ర్యాంక్, 2005లో ఐపీఎస్ వచ్చింది, 2006లో ఐఏఎస్ అయ్యాడు, ఆల్ ఇండియా ర్యాంక్ 1 వచ్చాడు. అంటే నా టీచింగ్ క్యారీర్ స్టార్టింగ్ లోనే నేను ఆ పీక్స్ అనేది చూసేసాను. తర్వాత ఆలోచించగా నెక్స్ట్ ఏంటి మనకి అని అనుకుంటే ఒక రీజనల్ ఇన్స్టిట్యూట్ అంటే ఢిల్లీ బేస్డ్ ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే ఇండియా మొత్తం స్టూడెంట్స్ అక్కడికి వస్తారు కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి పాసిబుల్ అయ్యేది ఏంటి, మనకు కాంది ఏంటంటే నా స్టూడెంట్స్ ఒక పర్టికులర్ సంవత్సరంలో 100 మంది రావాలి. ఇప్పుడు మీరు 54కే మీరు చాలా ఆనందపడిపోతున్నారు. నేను 100 గురించి డ్రీమ్ చేశాను. అయితే ఆ 100 కూడా సాధించామండి. 2001లో ఆ 100 ర్యాంకులు మేము సాధించాం. 101 ర్యాంక్ వచ్చినాయి అన్నమాట. 101 ర్యాంకులు ఒకే సంవత్సరంలో మా ఇన్స్టిట్యూట్కి 2001లోనే వచ్చేసాయి. ఎందుకంటే అప్పుడు ఏమైందంటే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవటం వల్ల, కరోనా వల్ల, కోవిడ్ పరిస్థితుల వల్ల ఎగ్జామ్ ఏంటంటే పోస్ట్ పోన్ అవటం వల్ల ఎక్కువ మంది పిల్లలు ఫోకస్ చేయడానికి అవకాశం దొరికింది. మనకి పిల్లలకి టైం దొరికింది. ఆ ఎక్కువ టైం దొరకటం వల్ల ఎక్కువగా ప్రిపేర్ అయ్యారు. మేము కూడా ఎక్కువ మందికి టీచ్ చేయడానికి అవకాశం దొరికింది. అందుకని ఎక్కువ మంది పిల్లలు వచ్చారు. అలా నేను అనుకున్న డ్రీమ్స్ ఏవైతే ఉన్నా నేను ఆల్రెడీ సాధించేసాను. ఇప్పుడు ఏంటంటే ఈ 100 అన్నది ఓన్లీ ఇండియా మొత్తంలో 100 ఎందుకు, మన తెలుగు వాళ్ళే 100 మంది వస్తే, మన తెలుగు వాళ్ళు 1000 మందిలోంచి మన తెలుగు వాళ్ళే 100 మంది ఉంటే అది ఇంకెంత బాగుంటుంది. ఒక 10 ఏళ్ల తర్వాత చూసుకుంటే డౌన్ ద లైన్, ఒక 10 years తర్వాత చూసుకుంటే
బ్యూరోక్రసీలో మన తెలుగు వాళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఐఏఎస్లు ఐపీఎస్లు ఎక్కడ పోయినా మన తెలుగు పేరు వినిపిస్తూ ఉంటుంది. మీరు ఏ రాష్ట్రానికి వెళ్ళినా కానీ అక్కడ మీది ఏ డిస్ట్రిక్ట్కి వెళ్ళినా కానీ ఇండియాలో అక్కడ ఒక తెలుగువాడు ఒక ఐఏఎస్ ఒక కలెక్టర్గా ఉన్నారనుకోండి, ఆ ఆనందమే వేరుంటుంది నాకు. సూపర్ సార్. నేనేం అడుగుదాం అనుకున్నా నెక్స్ట్ అంటే ఇంత సాధిస్తున్నారు కదా, నెక్స్ట్ ఏంటి మీ ప్లాన్స్ అని నాకు ఆన్సర్ ఇక్కడే దొరికేస్తుంది. అక్కడ కూడా ఆన్సర్ దొరికేసింది సార్. సో ఫైనల్ క్వశ్చన్ సార్, మీకు ఇప్పుడు మీ స్టూడెంట్స్లో ఒక 54 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు, మీరు అనుకున్న ఏం కూడా 100 మెంబర్స్ కూడా మీ త్రూ వెళ్ళారు, ఓకే. కానీ వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళకి చూస్తే ఒక ఫ్యామిలీ ఒక డ్రీమ్ సార్, ఒక ఐఏఎస్ అయినా ఐబిఎస్ అయినా వాళ్ళకి ఒక డ్రీమ్, అది ఒక బిగ్ అచీవ్మెంట్ వాళ్ళకి వాళ్ళ లైఫ్లోని. సో వాళ్ళే కాకుండా పర్సన్స్ వాళ్ళ పేరెంట్స్ మెయిన్గా, ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టు పేరెంట్స్ డ్రీమే ఎక్కువగా ఉంటుంది స్టూడెంట్స్ కంటే కూడా. సో అలాంటి పేరెంట్స్ ఎవరైనా మీకు వచ్చి డైరెక్ట్ థ్యాంకింగ్ యూ చెప్పడం కానీ, వాళ్ళ ఎమోషనల్గా మీతోని కమ్యూనికేట్ చేయడం కానీ, ఎప్పుడైనా అంటే వాళ్ళ గ్రాటిట్యూడ్ చూపించడం కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగాయి సార్? ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఉంటుందండి ఇట్లా. ఓకే. ఒకనొక సందర్భంలో ఎలా ఉండేదంటే 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు నేను. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక స్టూడెంట్ అప్పుడే రిజల్ట్ మధ్యాహ్నం 3 గంటలు ఆ టైంలో రిజల్ట్ డిక్లేర్ చేశారు. 3:10 ఆ టైం కల్లా ఒక స్టూడెంట్ వచ్చాడు, తలుపు కొట్టి వచ్చాడు లోపలికి. సార్ అంటే ఏంట్రా అంటే, సార్ నేను సెలెక్ట్ అయ్యాను సార్ అంటే, కంగ్రాచులేషన్స్ రా, ఏం ర్యాంక్ వచ్చింది అంటే టాప్ 100లో ఉన్నాడు అబ్బాయి. సో వావ్ సూపర్, ఫస్ట్ అటెంప్ట్ మళ్ళీ. సో ఫస్ట్ అటెంప్ట్ టాప్ 100లో ర్యాంక్ వచ్చింది. ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, ఏపీ క్యాడర్లో ఉన్నాడు అబ్బాయి. ఓకే, నేను అప్పుడు అడిగిన ఒకే ఒక ప్రశ్న ఏంటంటే, అరే మీ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉండుంటారు కదా అన్న, ఈ న్యూస్ విన్న తర్వాత మీ పేరెంట్స్ చాలా హ్యాపీ కదా అంటే, సార్ ఇంకా మా పేరెంట్స్ చెప్పలేదు సార్, ఫస్ట్ మీకే చెప్పాను సార్. అది సో టచ్డ్ అనమాట. అప్పుడు ఎంత ఆనందం వేసిందంటే, అంటే గురువుకి ఇచ్చే ఒక గౌరవం అది. ఇంకా పేరెంట్స్ కూడా చెప్పకుండానే గురువు దగ్గరకు వచ్చి, సార్ నేను ఇట్లా సక్సెస్ అయ్యాను, నా సక్సెస్ లో ప్రధాన భాగం మీదే అని ఒక చెప్పాడంటే ఎంతో ఆనందంగా ఉంది. అలానే కొంతమంది పేరెంట్స్ వస్తూ ఉంటారు, సెలెక్షన్ అయిపోయిన తర్వాత ఆ అబ్బాయిని తీసుకొని పేరెంట్స్ మన ఇన్స్టిట్యూట్కి వచ్చి కలుద్దామని వస్తారనమాట. వాళ్ళు మామూలుగా ఉండరు అసలు. వచ్చేసి కొంతమంది పేరెంట్స్ అయితే కాళ్ళ మీద పడిపోతే పెద్దవారండి మీరు అట్లా కాళ్ళ మీద పడకూడదు అంటే, లేదు అంటే మీ వల్ల మా అబ్బాయి ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాడు, ఇంత సక్సెస్ సాధించాడంటే మీ కృషి ఎంతో ఉంది ఇందులో అంటే ఎంతో ఆనందం వేస్తూ ఉంటుంది. కాదు అప్పుడప్పుడు ఎంబరాసింగ్గా ఉంటుంది పెద్దవాళ్ళు వచ్చినప్పుడు, బట్ అగైన్ ఆ ఫీలింగ్ ఏంటంటే చాలా ఎమోషనల్గా ఉంటుంది, టచింగ్గా ఉంటుంది అన్నమాట. అయితే దానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే, పిల్లవాడు ఎప్పుడైతే సివిల్ సర్వీసెస్ క్రాక్ చేస్తాడో అది ఆ క్షణంలో మనకు ఆనందం వేస్తుంది. కానీ దానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే, ఆ స్టూడెంట్ రేపు ఫ్యూచర్లో ఎంతమంది జీవితాలని ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు. ఇప్పుడు ఇది ఒక ఫస్ట్ మెట్టు మాత్రమే ఎక్కాడు. ఐఏఎస్ ఆఫీసర్ అవటం అన్నది అది జీవితం లక్ష్యం కాకూడదు ఎప్పుడు, అది ఒక ఫస్ట్ లక్ష్యమే. ఒక్కసారి ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యబోతున్నారు అన్నది మోర్ ఇంపార్టెంట్ దాన్ జస్ట్ బికమింగ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్. వాళ్ళకి అందుకే ఫస్ట్ డేనే చెప్తాను నేను, అరే నువ్వు ఐఏఎస్ అయిపోయావు, బాగుంది, వెరీ గుడ్, నీ కళ అన్నది ఒకటి ఏదైతే ఉందో సాధించుకున్నావు. కానీ ఇప్పటి నుంచి నువ్వేం చేయాలి అంటే, నువ్వు అకాడమీకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళి మళ్ళీ పుస్తకాలు తీసుకొని చదవటము ఇది కాదు నువ్వు చేయాల్సింది. పుస్తకాలు ఎట్లాగో చదువుతావు, ఎందుకంటే ట్రైనింగ్ ఉంటుంది నీకు. ఆ ట్రైనింగ్ చాలా ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. దాంతో పాటుగా నువ్వు ఒక నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. నీతో పాటు డిఫరెంట్ స్టేట్ క్యాడర్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు, డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరితో నీ ఒక నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటే, ఇండియాలో ఏ మూల ఎక్కడున్నా కానీ నీకు తెలిసిన వాళ్ళు నీకు ఎవరైనా ఫోన్ చేసి నాకు హెల్ప్ చేయండి అంటే నువ్వు చేసే పరిస్థితిలో నువ్వు ఉంటావు. అది చెయ్యాలి అంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు ఇప్పటి నుంచి ఈ ఫస్ట్ మెట్టుని బేస్గా పెట్టుకొని నెక్స్ట్ ఎదగాను. సో దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఐ టెల్ ఎవ్రీ సక్సెస్ఫుల్ ఆస్పిరెంట్, నెట్వర్క్ బిల్డ్ చేసుకోండి, అదే మీ ఫ్యూచర్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఆల్రెడీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అని ఒక డ్రీమ్తో వచ్చారు, కానీ అది పరిస్థితుల వల్ల మీరు అన్నట్టు సరైన టైమ్లీ గైడెన్స్ లేకపోవడం వల్ల మీరు టీచింగ్ ఫీల్డ్కి వచ్చి ఎంతో మంది స్టూడెంట్స్ని పంపిస్తూ ఉన్నారు. యాక్చువల్లీ దానికంటే ఇది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఐ థింక్ సో. సో మీరు ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్తో ఉన్నారు కాబట్టి, మీరు చేసిన మిస్టేక్స్ వేరే స్టూడెంట్స్ చేయకూడదు, వాళ్ళ డ్రీమ్ని రీచ్ అవ్వాలి అని మీ దగ్గరకు వస్తే కనుక మెయిన్లీ మీ ఎక్స్పీరియన్స్తో మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి సార్ వాళ్ళకి? మంచి ప్రశ్న అండి, ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది ఇది. ఎందుకంటే
చాలా మంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ నా దగ్గరకు వచ్చి అడిగేదంటే, సార్ నేను ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను, ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నాను, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి అని. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం స్టార్టింగ్లో ఏంటంటే ఈ కోర్స్ స్టార్ట్ అవుతుంది, ఇందులో చేరు, నీకు ఇందులో టీచర్స్ ఇలా చెప్తారు అలా చెప్తారు, అంతా ఓకే బాగానే నడుస్తుంది. ఇప్పుడున్న పిల్లలకి ఎలా అంటే వాళ్ళు నేను ఐఏఎస్ అవ్వాలని అనుకుంటున్నాను కానీ నేను ఐఏఎస్ అవ్వడానికి సూటబుల్ అవునా కాదా అన్న ప్రశ్న కూడా ఒకటి వస్తుంది. ఓకే, నాకైతే అవ్వాలని ఉంది కానీ నేను అవ్వగలనా లేదా సార్, అలా కూడా అడుగుతారా? అలా కూడా అడుగుతా ఓకే. కొంతమంది ఏంటంటే సార్ నేను ఆల్రెడీ డిసైడ్ అయ్యాను ఐఏఎస్ అవ్వాలని, నాకెందుకో నేను అవ్వగలను అనిపిస్తుంది, లెట్ మీ స్టార్ట్ మై ప్రిపరేషన్. కాన్ఫిడెన్స్ ఉంటుంది. కాన్ఫిడెన్స్. ఎవరైనా కానీ ఏ స్టూడెంట్ అయినా కానీ ఫస్ట్ స్టార్ట్ చేయాలి అంటే ప్రిపరేషన్ వాళ్ళకి ఒక బేసిక్ ఫౌండేషన్ ఇంపార్టెంట్. బేసిక్ ఫౌండేషన్ అంటే జనరల్గా ఎవరిని అడిగినా, ఏ ర్యాంకర్ని అడిగినా, ఏ టీచర్ని అడిగినా చెప్పేది ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి. 6th నుంచి 12th స్టాండర్డ్ వరకు బాగా చదువుకోండి ఫస్ట్, అదే మీకు బేసిక్ ఫౌండేషన్ అంటారు. కరెక్ట్. అయితే ఎన్సీఆర్టీ బుక్స్ ఏమి చదవాలి ఏమి చదవకూడదు, అవి కూడా ఊరికే చదువుకుంటూ పోవటం వల్ల అయితే ఎట్లా చదవాలి, దానికి ఏమన్నా మీరు కోచింగ్ ప్రొవైడ్ చేస్తారు, అది కూడా ఉంటుంది. So what I have done is I created a very very beautiful program, almost like a 140 hours program అన్నమాట. ఇది NCERT ప్రీ ఫౌండేషన్ ప్రోగ్రామ్ అంటాం. అంటే మెయిన్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ 1 year లాంగ్ ఫౌండేషన్ ప్రోగ్రామ్కి వెళ్ళడానికి ముందు ఒక 140 hours ఆఫ్ క్లాసెస్ ఇది చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే 6th to 12th స్టాండర్డ్ ఎన్సీఆర్టీ బుక్స్ ని ఎక్స్పర్ట్ టీచర్స్, ఢిల్లీ నుంచి వచ్చిన ఎక్స్పర్ట్ టీచర్స్ తో క్లాసెస్ ఇప్పించడం జరిగింది. ఆల్ రికార్డింగ్స్ ఆర్ అవైలబుల్. దాంతో పాటుగా వాటికి సంబంధించిన టెస్ట్లు కూడా ఉంటాయి, దానికి సంబంధించిన స్టడీ మెటీరియల్ కూడా, ఇవన్నీ కలుపుకొని ఒక phase 1లో ఒక ప్రీ ఫౌండేషన్ కోర్స్ని డిజైన్ చేశాను. ఇది జస్ట్ 1-2 monthsలో కంప్లీట్ చేసుకోవచ్చు మీరు. ఎవరైనా కానీ స్టార్టింగ్లో నేను సూటబుల్ అవునా కాదా అన్న డౌట్ ఉన్నా, ఎస్ నా ప్రిపరేషన్ ఇమీడియట్ స్టార్ట్ చేయాలనుకున్నా, ఈ 140 hours ఆఫ్ ప్రీ ఫౌండేషన్ కోర్స్, ఎన్సీఆర్టీ ప్రీ ఫౌండేషన్ కోర్స్ మీరు కంప్లీట్ చేయండి. దెన్ ఇమీడియట్ గా యూ విల్ డిసైడ్ వాట్ ఈస్ ఇట్. అదే టీచర్స్ phase 2లో ఆల్మోస్ట్ ఒక 10 months to 12 months ఆఫ్ ట్రైనింగ్ ఇస్తారు మీకు తర్వాత. ఎందుకంటే ఎంటైర్ సిలబస్ ఆఫ్ యూపీఎస్సీని మీకు టీచ్ చేయాలి అంటే 10.5 to 12 months పడుతుంది, అంటే ఒక 1 year అనుకోండి. ఈ 1 year ప్రోగ్రామ్ ఇదే టీచర్స్ మళ్ళీ వచ్చి మీకు ప్రతిదీ ఎలాబరేట్ గా మీరు క్లాసెస్లో ఎలా నేర్చుకోవాలి, కాన్సెప్టే కాకుండా దాన్ని అప్లై చేయటం ఎట్లా, ఇవన్నీ నేర్పిస్తారు. డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటుంది. దాంతో పాటుగా ఫౌండేషన్ కోర్సులు ఎలా ఉంటుందంటే, మీకు ఫ్యాకల్టీ అందరు ఢిల్లీ నుంచి బెంగళూరు నుంచి వస్తానని చెప్పాను కదా, వాళ్ళు మీకు డౌట్స్ క్లారిఫై చేయటమే కాకుండా మీకు మెంటర్షిప్ కూడా చేస్తారు. ఈ మెంటర్షిప్ కూడా ఎలా అంటే మెంటర్షిప్ డైరీస్ ఉంటాయి అన్నమాట. అంటే ఈ రోజు మీరు నాకు మన దగ్గర మెంటర్షిప్ కోసం వస్తే మీ స్టేటస్ ఏంటో నేను రాసుకొని మీకు సజెషన్స్ ఇస్తాను నెక్స్ట్ ఏం చేయాలని. సో అవన్నీ రాస్తాను, ఒక బుక్ ఉంటుంది, ఒక డైరీ ఉంటుంది, ఇవన్నీ ట్రాక్ చేస్తాం. ప్రతి స్టూడెంట్ ని ట్రాక్ చేస్తూ ఉంటాం మేము. ప్రతి స్టూడెంట్ కి ఒక డైరీ ఉంటుంది మా దగ్గర. ఆ డైరీలో నెక్స్ట్ డే వచ్చినప్పుడు ముందుసారి వచ్చినప్పుడు ఏం జరిగింది అదంతా చూసుకొని నెక్స్ట్ డే మళ్ళీ ఉంటుంది. అట్లా ప్రీవియస్ది నెక్స్ట్ అట్లా వెళ్తూ ఉంటుంది అన్నమాట. అలా చెయ్యాలి అంటే ప్రతి స్టూడెంట్ మీద ఇండివిజువల్ ఫోకస్ ఉండాలి, 1-to-1 ఫోకస్ ఉండాలి ప్రతి స్టూడెంట్ మీద. అది లేకపోతే ఈ మెంటర్షిప్ అన్నది కష్టం. నేను చెప్పాను కదా, నేను అనుభవించింది ఏదైతే ఉందో, నేను కోల్పోయింది ఏదైతే ఉందో అది నా స్టూడెంట్స్ కి జరగకూడదు. వాళ్ళకి ఆ గైడెన్స్ చాలా ఇంపార్టెంట్. అందుకే వాళ్ళని 1-to-1 పర్సనల్ మెంటర్షిప్ తో చేస్తాం. దీంతో పాటుగా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ లేకుండా మీరు సివిల్ సర్వీసెస్ క్రాక్ చేయడం కుదరదు. ఎంత నాలెడ్జ్ గెయిన్ చేశారన్నది ఇంపార్టెంట్ కాదు, గెయిన్ చేసిన నాలెడ్జ్తో ఒక ప్రశ్నకి మంచి సమాధానం ఇవ్వగలిగే కెపాసిటీ మీకు బిల్డ్ అవ్వాలి అంటే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్తో పాటు రివిజన్ కూడా చేయాలి. నిజంగా చెప్పాలంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ as ఫర్గెటింగ్ కర్వ్ అన్నది ఇంటర్నెట్లో మీరు కొట్టినా కానీ ఫర్గెటింగ్ కర్వ్ అని ఒకటి ఉంటుంది. ఫర్గెటింగ్ కర్వ్ ఏం చెప్తుందంటే, మనం ఏదన్నా కాన్సెప్ట్ నేర్చుకుంటే నెక్స్ట్ 1 hourలో ఆల్మోస్ట్ 40% విల్ ఫర్గెట్. 1 hourలోనే 24 hours లో 50% మర్చిపోతారు. 1 month లో 80% మర్చిపోతారు. టు బి మోర్ స్పెసిఫిక్ 78% of whatever you learned you will forget in 30 days. ఇది నేను చెప్తుంది కాదు, సైంటిఫికల్లీ ప్రూవెన్ వన్. ఇట్ ఈస్ దేర్ ఆల్రెడీ ఇన్ ఇంటర్నెట్. యూ కెన్ టైప్ ఫర్గెటింగ్ కర్వ్ అండ్ గూగుల్లో సెర్చ్ కొట్టండి వస్తుంది. ఓకే, అది ఎంత ర్యాపిడ్ గా పడిపోయి స్లోగా తగ్గుతూ వెళ్తుంది అన్నమాట. ఎవరికైనా లాస్ట్ కి ఏం గుర్తుండే. ఇప్పుడు 1 year కోచింగ్ అన్నప్పుడు
ఫస్ట్ డే నేర్చుకున్నది 10 or 12 months తర్వాత మీకు ఏం గుర్తుందని ఏం గుర్తుండదు, మర్చిపోయింటారు. రివ్యూ స్టార్ట్ చేశారనుకోండి మళ్ళీ కొత్తగా ఉంటుంది. అయితే దిస్ కెన్ బి రివర్స్డ్ అంటే ప్రతిదీ నేర్చుకున్న ప్రతిదీ గుర్తు పెట్టుకోవడానికి మనకు అవకాశం ఉంది. ఎట్లా? దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ రివర్సింగ్ దిస్ ఫర్గెటింగ్ కర్వ్ కాన్సెప్ట్. ఇక్కడ ఏం చేయాలి అంటే 1 hour లో మీరు రివిజన్ చేయాలి. 1 hour లో మొత్తం సార్ ఏం నేర్చుకుంటే అది రివైజ్ చేయాలి. నెక్స్ట్ 24 hours లో మళ్ళీ రివిజన్ చేయాలి, 7 days లో మళ్ళీ రివిజన్ చేయాలి, 15 days లో రివిజన్ చేయాలి, 1 month కి ఒకసారి రివైజ్ చేయాలి, క్వార్టర్లీ అంటే 3 months కి ఒకసారి రివైజ్ చేయాలి. 1 hour లో రివిజన్ చేయడం అందరు కుదరదు. సో అట్లీస్ట్ 1 day, 1 week, 15 days, 30 days, 1 month, 1 quarter, 5 times మీరు ఏ కాన్సెప్ట్ అన్నా రివైజ్ చేస్తే మీరు మర్చిపోలేరు, జీవితకాలం మర్చిపోలేరు. ఇదేదో బాగుంది కదా సార్. నిజమే అండి, ఇది ప్రూవెన్ వన్, నేను చెప్పేది కాదు, ప్రూవెన్ టెక్నిక్ ఇది. అయితే ఇంకా బాగా గుర్తుండాలంటే రివిజన్ తో పాటు ప్రాక్టీస్ కూడా చేయాలి. రివిజన్ అండ్ ప్రాక్టీస్ ఇన్ దిస్ టైం ఫ్రేమ్ 24 hours, 7 days, 15 days, 30 days, 90 days అంటే 3 months. ఇలా టైం స్పేసింగ్ తో మీరు ప్రాక్టీస్ చేస్తే జీవితకాలం మీరు మర్చిపోలేరు. దీన్ని బేస్ గా పెట్టుకొని వి డెవలప్డ్ ఎ ప్రోగ్రామ్ కాల్డ్ యాజ్ అభ్యాస అంటే లిటరల్ సాంస్క్రిట్ మీనింగ్ ఇస్ ప్రాక్టీస్. సో ఈ ప్రాక్టీస్ ఈ విధంగా చేస్తే మీరు మర్చిపోలేరు. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతి స్టూడెంట్ ప్రతిరోజు టెస్ట్ రాసి తీరాల్సిందే. నిన్న ఏం చదువుకున్నామో అది ఈరోజు టెస్ట్ రాయాలి. ఈ వారం రోజుల్లో చదువుకున్న దాన్ని సండే టెస్ట్ రాస్తారు. అట్లా నెక్స్ట్ సండే 15 daysకి రాస్తారు. 1 month అయిపోగానే ఇంకో టెస్ట్ రాస్తారు, 3 monthsకి ఇంకో టెస్ట్ రాస్తారు. ఇలా టెస్ట్లన్నీ రాసిన తర్వాత కోచింగ్ అంతా అయిపోయిన తర్వాత టెస్ట్ సిరీస్ మళ్ళీ పెడతాం. ఈ అన్ని టెస్టుల్లోనూ MCQ ప్రాక్టీస్ ఉంటుంది, ఎస్ఏ డిస్క్రిప్టివ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది. ఇవన్నీ కంపల్సరీ అందరూ చేసి తీరాలి. దీన్ని స్ట్రక్చర్డ్ రివిజన్ అండ్ ప్రాక్టీస్ ప్రోగ్రామ్ అంటాను. దీంతో పాటుగా ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అందరూ చేయలేనిది మనం చేస్తుంది ఏంటంటే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ప్రీకర్సర్స్ అండ్ పోస్ట్ కర్సర్స్ హ్యాండ్ అవుట్స్ అన్నమాట. అంటే ఇప్పుడు మీరు క్లాస్కి అటెండ్ అవ్వాలనుకోండి, సపోజ్ ఇందాక అన్నట్టు మాన్సూన్స్ అన్న క్లాస్ అటెండ్ అవ్వాలి అంటే క్లాస్ అటెండ్ అవ్వడానికంటే ముందు మీరు నేర్చుకొని రావాల్సినవి ఏమున్నాయి? కొంత టెర్మినాలజీ ఉంటుంది. అసలు మాన్సూన్ అంటే ఏమిటి, బేసిక్స్ అన్నమాట. అసలు మాన్సూన్ ఫినామినా అంతా క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ అది అర్థం కావాలంటే, బాగా అర్థం కావాలంటే ముందు కొన్ని విషయాలు తెలుసుకొని రావాలి. దాన్ని ప్రీకర్సర్ అంటాం. పాయింట్స్ యూ షుడ్ నో బిఫోర్ అటెండింగ్ ద క్లాస్ అటెండ్ అయ్యారు, బాగా అర్థమైంది, నోట్స్ కూడా రాసుకొని ఉంటారు. మేమేం చేస్తామంటే మీరు నోట్స్ రాయకుండానే పోస్ట్ కర్సర్ అని ఒకటి ఇస్తాం. ఈ పోస్ట్ కర్సర్ ఈజ్ ఆల్ అబౌట్ సమ్మరీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ వాట్ ఎవర్ ఈస్ బీయింగ్ డిస్కస్డ్ ఇన్ ద క్లాస్లో డిస్కస్ చేసిన అంతా మీకు ఒక రివిజన్ మెటీరియల్ లాగా మేమే పోస్ట్ కర్సర్ ఇస్తాం. సో మీరు ఇంటికి వెళ్ళి ఇందాకన్నా కదా 1 hour లో రివైజ్ చేయాలి అంటే మొత్తం రివైజ్ చేయడం కష్టం. ఆ పోస్ట్ కర్సర్ ఒకసారి చదువుకుంటే చాలు, సింపుల్ అయిపోతుంది. అయితే ఎనీవే ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేసి లేదంటే తర్వాతనో ఒకసేపు పడుకొని తర్వాతనో మళ్ళీ స్టాండర్డ్ బుక్స్, స్టడీ మెటీరియల్స్ అన్ని చదువుకుంటూ ఉంటారు. చదువుకున్న తర్వాత నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ 24 hours ఎగ్జామ్ రాయాలి కదా, వాటికి కూడా ఈ పోస్ట్ కర్సర్ పనికి వస్తుంది. ఆ విధంగా ప్రీ అండ్ పోస్ట్ కర్సర్ ప్రతి క్లాస్కి తయారు చేయడం జరిగింది. సో స్టూడెంట్ అన్నవాళ్ళు వచ్చిన రోజు నుంచి చివరి వరకు వాళ్ళకి క్లాసెసే కాకుండా ప్రీ అండ్ పోస్ట్ కర్సర్సే కాకుండా మెంటర్షిప్ కూడా ఇస్తాము. దాంతోపాటు వాళ్ళకి ఈ సివిల్ సర్వీస్లో ఎస్ఏ రైటింగ్ చాలా ఇంపార్టెంట్. ఎస్ఏ అనేది ఒక సెపరేట్ పేపరే ఉంటుంది, 250 marks. దానికి కూడా స్పెషల్ క్లాసెస్ పెట్టి ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అవైలబుల్ బోత్ ఆన్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్. మీరు ఆఫ్లైన్లో వస్తే ది బెస్ట్ బికాజ్ యూ కెన్ యూటిలైజ్ 100%. మీరు చాలా మంది రాలేని పక్షంలో ఆన్లైన్లో కూడా ఇస్తాము. ఆన్లైన్లో ఇచ్చినా కానీ మీకు మెంటర్స్ ప్రతిరోజు మెంటర్స్తో మీరు మాట్లాడతారు, మెంటర్షిప్ సపోర్ట్ ఉంటుంది. నేను ఇందాక చెప్పిన టెస్ట్లు అన్నీ ఖచ్చితంగా రాయాలి, డైలీ రాయాలి, వీక్లీ రాయాలి, అలా 5 times రాసి తీరాల్సిందే. అట్ ద సేమ్ టైం మీకు మెంటర్షిప్ డైరీస్ ఉంటాయి. డౌట్స్ ఎప్పుడు క్లారిఫై చేసుకోవాలన్నా కానీ డౌట్ క్లారిఫికేషన్ అందరూ అవైలబుల్ ఉంటారు. సో ఆల్ థింగ్స్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్లైన్ యాజ్ వెల్. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు ఇంటి దగ్గర కూర్చొని సెల్ఫ్ మోటివేషన్తో మీరే చేయాలి ఇవన్నీ. ఇక్కడికి వస్తే అన్ని మేమే చేయిస్తాం అన్నమాట. ఇంకొక ఫేజ్ ఉంటుంది మేడం. లెట్ మీ టాక్ అబౌట్ థర్డ్ ఫేజ్. థర్డ్ ఫేజ్లో ఏంటంటే దెర్ ఆర్ సర్టన్ సబ్జెక్ట్స్, ఇవి మిస్సిలీనియస్ సబ్జెక్ట్స్ లాగా ఉంటాయి. సెక్యూరిటీ ఇష్యూస్ అని,
పోస్ట్ ఇండిపెండెంట్ డెవలప్మెంట్స్ అని, వరల్డ్ హిస్టరీ అని, డిసాస్టర్ మేనేజ్మెంట్ అని, ఇలాంటి కొన్ని టాపిక్స్, ఎథిక్స్ అని, ఇవి హైలీ స్కోరింగ్, బట్ చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. ఓకే. హైలీ స్కోరింగ్ అన్నమాట. పిల్లలు తెలియక ఏముందిలే అన్నట్టు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ వీటిలో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది ఎప్పుడు. వీటి కోసం ఎండింగ్లో స్పెషల్లీ ఫోకస్డ్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఓకే. ఇవన్నీ టుగెదర్ చేశారు అంటే సక్సెస్ సాధించడం కష్టమైతే ఖచ్చితంగా కాదు. ఫస్ట్ అటెంప్ట్లోనే సాధించాలి అంటే ఇవన్నీ ఖచ్చితంగా చేయాలి. ఓకే. ఎందుకంటే గుర్తుపెట్టుకునేవి కూడా అన్ని గుర్తుపెట్టుకుంటున్నారు కదా ప్రతిసారి. అనాలిసిస్ చేయాల్సిన అనాలిసిస్ చేస్తున్నారు, రైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు, అన్నీ ఒకేసారి చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ అటెంప్ట్లో కొట్టడం పెద్ద కష్టం కాదు. ఎస్, సూపర్ సార్. అసలు అంటే మీకు ఆ పెయిన్ తెలుసు కాబట్టి మీరు ఎవ్రీ లిటిల్ థింగ్ స్టడీ చేసి కష్టపడి మీ కష్టంతో స్టూడెంట్స్ కు ఉన్న కష్టాన్ని కూడా ఈజీ చేస్తున్నారు. కరెక్ట్ అండి. అవును. సో కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్. ఎందుకంటే 54 అనేది నిజంగా అంటే మీరు ఆల్రెడీ 100 మెంబర్స్ ని క్రాక్ చేసి చేయించారు కాబట్టి మీకు అది చిన్న అనిపించచ్చు, కానీ మాకైతే చాలా వండర్ అది మాకైతే. సో ఫర్దర్ గా మీరు అన్నట్టు మీ గోల్ మీరు రీచ్ అవ్వాలి, తెలుగు స్టూడెంట్స్ ని 100+ మెంబర్స్ ని మీరు ఇంకా కాంట్రిబ్యూట్ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద డీటెయిల్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఓకే. ఓకేనా.